మల్బర్ భట్ జోషి. ఆ పేరులో ఎలా డెప్త్ ఉందో మరి కెమెరాలో కూడా అంత పవర్ని చూపించాడు. మీ అందరికీ అతి తొందరలో ఒక సినిమాని మీకు అందించి మీరు ఆనందించే విధంగా చేసినటువంటి మా మల్బర్ భట్ జోషి గారికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారం. తర్వాత ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, అసలు మామూలుగా లేదు డెప్త్. డ్రాగన్ ప్రకాష్ అంటే ఎంతైతే ఆ డ్రాగన్ ప్రకాష్ అనే పేరు డెప్త్ ఉందో అదేవిధంగా మన సినిమాలో ఈ రక్షక భటుడు చిత్రంలో ఆ రేంజ్లో తను కంపోజ్ చేశాడు. మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. తర్వాత మా ఎడిటర్ అమర్ గారు, తను ఎన్నో చిత్రాలు చేశాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి కుమారి 21 హిట్ చిత్రం. మరి ఆ హిట్ పరంపర కొనసాగిస్తున్నటువంటి అమర్ గారు అసలు ఎంత అద్భుతంగా కట్ చేశారో మీకు ట్రైలర్లోనే తన పనితనం తెలిసింది. మీకు కూడా నా నమస్కారం సార్. తర్వాత మరి ఇక మా ఆర్టిస్టుల విషయానికి వచ్చేవరకంటే మా ధనరాజ్ గారు ప్రతిరోజు షూటింగ్లో ఒక ఆర్టిస్ట్గా కాకుండా నాకెంతో అంటే సపోర్ట్గా నిలుస్తూ అందరు ఆర్టిస్టులు ఒకరినొకరు కోఆర్డినేట్ చేస్తూ మరి రేయింపవళ్ళు కష్టపడినటువంటి మరి ధనరాజ్ గారికి, ఆ తర్వాత జ్యోతి గారికి, రామ్ జగన్ గారికి, మరి మా కృష్ణేశ్వరరావు గారికి మీ అందరికీ కూడా నమస్కారం. ఈ చిత్రంలో మెయిన్ అంటే ఒక లేడీ టైగర్గా, లేడీ ఓరియంటెడ్ అంటే ఒక లేడీ టైగర్గా పాపం నిజంగా రీచప్ అని నిజంగానే ఆమె లేడీ టైగర్ అనాలి. ఎందుకునంటే మేము 24 గంటలు షూటింగ్ చేస్తే అంటే ఫినిష్ అవ్వాలమ్మా, అతి తొందరలో మేము ప్రేక్షకుల ముందుకు రావాలి అని అంటే పాపం ఏ రోజు కూడా ఆమె లేదు నేను చెయ్యను అని అనలేదు. ఆమె రాత్రి పౌలు పాపం కష్టపడి ఈ చిత్రాన్ని మీరు చూశారు. ఇక మొదలుగానే ఆమె అందంగా ఉంటుంది, ఈ చిత్రంలో ఇంకా అందంగా చూపించారు. మరి ఈ చిత్రంలో అమ్మాయి కూడా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా పాపం ఎప్పుడు రమ్మన్న కూడా బాంబే నుంచి వచ్చి ఆమె ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. ఇక అందరికంటే ఒక వ్యక్తి గురించి నిజంగా నేను చెప్పాలి. నా స్నేహితుడు, ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము జర్నీ చేసాం చిత్రరంగంలో. నేను ఒక దిక్కు వ్యాపార రంగంలో బిజీ అయిపోయి తను సినిమా రంగంలో బిజీ అయిపోయాడు. అయినా కూడా మరి నన్ను మళ్ళీ ఈ చిత్రరంగంలో నీలాంటి వాడు ఉంటే 10 మందికి మీరు అన్నం పెడతారు సార్, మీలాంటి వాళ్ళు కంపల్సరీగా ఉండాలని రక్ష, జక్కన్న లాంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి మా వంశీకృష్ణ ఆకెళ్ళ గారు నా కోసం నిజంగా ఒక జక్కన్న సినిమా కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి మా వంశీకృష్ణ గారు నా కోసం తను కేవలం ఈ రక్షక భటుడు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నిలబడితే మీలాంటి వాడు నిలబడితే చాలామందిని నిలబెడతారు అని తను అనడం వల్ల నేను చాలాసార్లు అన్నాను, వంశీ గారు ఈరోజు హీరోలంతా కూడా మన రేంజ్లో లేరు. ఎందుకంటే అప్పుడు జనరేషన్ వేరు మనం వచ్చినప్పుడు. ఇప్పుడు అంతా కూడా 40 కోట్లు 50 కోట్లు అడుగుతున్నారు. మరి ఆ చిత్రం నిర్మించడానికి ఇప్పుడు 100 కోట్లు అవుతాయి. మరి నేను ఎక్కడ చేసేది అని అంటే, లేదు సార్, మీకు ఒక కథే హీరోగా ఇస్తే మీరు సినిమా చేస్తారని అన్నాడు ఆయన. నేను అన్నాను దానికి రెడీ. ఎందుకునంటే ఒక సబ్జెక్ట్ని నేను నమ్మేవాడిని. అంటే ఓ కథలో దమ్ముంటే ఏ హీరో కూడా అవసరం లేదని చాలా చిత్రాలు ప్రూవ్ చేశాయి. అటువంటి దీంట్లో నాకు తను ఒక అద్భుతమైనటువంటి కథ జక్కనలో చెప్పడంతో నేను ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత నిజంగా ఒక
దర్శకుడు తనకు స్వేచ్ఛనిస్తే హిట్లు ఫ్లాపులు పరంపర తన మీదకి వెళ్ళిపోతాయి, తనే అనుభవిస్తాడు. కానీ మన చిత్రరంగంలో రకరకాలుగా చాలామంది ఏలు పెడతారు, మన అన్నయ్యకి తెలుసు. ఈ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కెమెరా వాళ్ళ మీదకి తిప్పుకుంటారు. అయితే ఈ చిత్రంలో తనకి వంశీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. నేను ఒకటే చెప్పాను, వంశీ కథ బాగుంది, మనని కథని నమ్ముకుందాం. ఎవరో ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వడం కాదు, కోట్లు గుమ్మరించడం కాదు. ఈ చిత్రంలో మీకు ఎన్ని కోట్లు కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నా. ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎన్ని కోట్లు కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కథలో నేను అడ్డుపడను. మరి ఆర్టిస్టుల రేంజ్లో కూడా నీ రేంజ్కి తగినటువంటి ఆర్టిస్టులను నేను ఇస్తానని చెప్పి మరి తనకి పూర్తిగా సహకరించి, మరి చిన్న చిన్న ఆర్టిస్టులు తన పేర్లు చెప్పినా కూడా అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీరు ట్రైలర్లో చూశారు. ఇప్పుడు అంటే అందరూ కూడా ఈరోజు బిజీ ఉన్నటువంటి ఆర్టిస్టులే. తను అంటే వర్క్లో నిజంగా కొంతమంది వర్క్ చేస్తారు, కానీ కొంత వర్క్ చేయడానికి ఎక్కువ చేయాలంటే అలసిపోతారు. కానీ 24 గంటలు నేను కంటిన్యూగా చూశాను. వంశీ మనము ఈ సమ్మర్లోనే రిలీజ్ చేయాలనంటే 3 రోజులు డే అండ్ నైట్ షూటింగ్ చేసి, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 రోజులు డే అండ్ నైట్ షూటింగ్ చేసి ఇలా చిత్రాన్ని ఫినిష్ చేసినటువంటి ఘనత నిజంగా మా వంశీకే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఒక టెక్నీషియన్కు ఉండాల్సిన ఓపిక, ఓర్పు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఈ చిత్రం ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటారు, నా చిత్రం బాగుంది, నా చిత్రం అద్భుతంగా ఉంది, ఇది కొత్త పాయింట్, మీకు అందరికీ బాగుంటుందని జనరల్గా అంటారు. కానీ ఆ భగవంతుని ఆశీర్వాదం నాకు నిజంగానే కొత్త పాయింట్ నాకు లభించింది. ఈ చిత్రం నిర్మించడానికి కూడా తను ఎంత చక్కగా తీర్చిదిద్దాడో ఒక ట్రైలర్లో మీరందరూ కూడా చూశారు. ఆ ఏదైతే ట్రైలర్లో మీరు చూశారో దానికి తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. మరి ప్రాపర్టీ రంగంలో సుఖీభావ ప్రాపర్టీస్లో ఎలాగైతే ఉన్నత స్థాయిని నన్ను పంపినటువంటి నన్ను ఆశీర్వదించినటువంటి నా కస్టమర్ దేవుళ్ళు ఈరోజు టాప్లో నా సుఖీభావ ప్రాపర్టీస్ ఉన్నట్టే, మరి ఈ చిత్రరంగంలో కూడా సుఖీభావ మూవీస్ ద్వారా వచ్చాను. మరి ఈ చిత్రం ద్వారా మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేస్తారని నేను మళ్ళీ ఒక్కసారి అంటే మా కొంత మిత్రులని మర్చిపోయాను. రగన్న, నిజంగా ఆ రగన్న పర్సనాలిటీ చూస్తే ఆ పర్సనాలిటీకి తను చేసిన యాక్టింగ్కి ఎటువంటి సంబంధం లేదు. అంత పర్సనాలిటీ ఉన్నటువంటి తాను బహుశా 100 కేజీల పైనే ఉంటాడు. కానీ 20 కేజీల ఉన్న వాళ్ళు ఎగురుతారు చూడండి, ఆ విధంగా మరి సాంగ్లో కూడా అలాగే చేశాడు, యాక్టింగ్లో కూడా మామూలుగా కాదు, ప్రాణం పోశాడు. ఫన్ ఉంది, లాట్ ఆఫ్ ఫన్, థ్రిల్లింగ్, మిస్టరీ, సస్పెన్స్, సో అన్నీ కూడిన ఫిలిం ఇది. అండ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో ప్రతి ఒక్కరికి ఒక్క థీమ్ చేయాల్సి వస్తుంది రీరికార్డింగ్లో. సో 1 by 1 ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, మళ్ళీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫిలింలో. సో దట్స్ హౌ ద ఫిలిం ఇస్ గోయింగ్. అండ్ ఒక సాంగ్ అయింది, ఒక ఐటమ్ సాంగ్ మన షూట్ చేశారు, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు రీరికార్డింగ్ చూసి చేస్తుంటే ఈచ్ రీల్ రియల్లీ ఎక్సైట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో వంశీ గారు, డైరెక్టర్ వంశీ గారు నైస్ ఇన్స్పిరేషన్ ఇస్తూ ఎక్కడ ఏం కావాలి ఫుల్ ఆఫ్ క్లారిటీతో. అండ్ ఈవెన్ గుర్రాజ్ గారు సాంగ్ అప్పుడు కూడా వచ్చి డ్యాన్స్ చేసి, అంటే అంత ఎనర్జీ లెవెల్స్ మనలో ఉంటుంది, అంత ఎంకరేజ్మెంట్ అనమాట. సో ఇట్స్ రియల్లీ హెల్దీ అట్మాస్ఫియర్. So I hope the film 7th release out. I hope all watch and bless us. Thank you.
ఈ రక్షక భటుడు మన టీజర్ చూసాం. గురురాజ్ గారు చెప్పినట్టుగా ఎక్కడ ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎంత ఖర్చు అయినా మంచి మంచి ఆర్టిస్టులను ఎన్నుకుని వాళ్ళతో ఏం రాబట్టుకోవాలో పాపం డే అండ్ నైట్ కూడా చాలామందిని కష్టపెట్టాం ఈ సినిమాలో. అసలు ఎక్కడ రెస్ట్ ఇవ్వకుండా సినిమాని తొందరగా రిలీజ్ చేయాలి, ప్రేక్షకుల ముందు రావాలని చెప్పేసి చాలా బాగా వచ్చింది సినిమా. ఈ సినిమాలో ఆ గెటప్ చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎనర్జీ ఉందో సినిమాలో. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే డేట్లో ఒక అన్న 2-3 రోజులు అనుకున్న షూటింగ్స్లో ఇంకొక సినిమా క్లాష్ అయింది. ఒక డేట్ అది నిజంగా అది తలుచుకుంటే చాలా మిస్ అయిపోయి ఉన్నాయి నిజంగా. కనుక అది యాక్చువల్గా ఫస్ట్ చేస్తానని చెప్పాను ఆ డేట్ ఇది. సో ఆ ఒక్క డేట్ కనుక మిస్ అయ్యి ఉంటే మంచి సినిమా మిస్ అయిపోయి ఉన్నాయి. నేను నిజంగా ఫస్ట్ వంశీకృష్ణ గారి సినిమా ఫస్ట్ సినిమా రక్షకి పెద్ద ఫ్యాన్ నేను. సచ్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఇట్ ఈస్, సచ్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్. కొంతమందే ఆ సస్పెన్స్ మూవీస్ని, థ్రిల్లర్ మూవీస్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేయగలిగారు ఇప్పటివరకు. అలాంటి వాళ్ళు చాలా రేరెస్ట్ ఫిల్మ్ రక్ష. నిజంగా చాలా మిస్ అయిపోయి ఉన్నాయి. ఐఎమ్ ద వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఈ సినిమా వరకు. నేను నాతో పాటు చాలా మంచి మంచి ఆర్టిస్టులు చేశారు. రఘు కానీ, ధనరాజ్, చిత్రం శ్రీను అండ్ సుప్రీత్ అండ్ అలాగే రిచప్పనే ద గ్లామర్ డాల్. ఇవన్నీ యాడ్ ఆన్ పాయింట్స్ మా సినిమాకి. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు వంశీ గారు నాకు మోషన్ పోస్టర్ చూపించారు. నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒళ్ళు జలతరించింది. నాకు రోమాలు నెక్కబొడుచుకున్నాను. అంటే ఫస్ట్ టైం చూడటం నేను. యాక్చువల్ ఆ డిజైన్ చూడలేదు, ఆ పోస్టర్ ఇది చూడలేదు. వెరీ మచ్ ఇంప్రెస్డ్. సచ్ అన్ ఎక్సలెంట్ థాట్ అది. ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో ఉండటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఆఫ్కోర్స్ చూసిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత భలే ఉంది అనుకుంటాం, కానీ ఇట్స్ అ థాట్, ఇట్స్ సచ్ అన్ ఎక్సలెంట్ థాట్. చాలా మంచి డైరెక్టరు. ఈ సినిమాకి 100% కాదు, 100% కాదు, 200% సూటబుల్ డైరెక్టర్ వంశీ గారు. అలాగే గురురాజ్ గారిని చూస్తే పెద్ద డాన్ లాగా ఉంటారు. వైట్ అండ్ వైట్ వేసుకుని గెడ్డం రఫ్గా. ఇప్పుడు మాట్లాడటం చూశారు కదా, చిన్నపిల్లడు, సరిగ్గా చిన్నపిల్లడు. ఆయనకి అంటే చిన్నపిల్లకి ఎలా ఉంటుంది, చాలా ఓపెన్గా ఉంటారు, మనసులో ఏం దాచుకోరు. ప్రేమ కానీ కోపం కానీ. సరే కోపం నేను చూడలేదు ఇప్పుడు దాకా. సచ్ లవ్లీ పర్సన్. నా సినిమాకి అన్నయ్య నువ్వు చేస్తేనే బాగుంటుంది ఇది ఓపెనింగ్లో. ఈరోజు రక్షక భటుడు ట్రైలర్ లాంచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా బాగా వచ్చింది. ఈరోజు మీరు ట్రైలర్ చూశారు. ట్రైలర్ కట్ అయితే చాలా అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ గురురాజ్ గారు. హీఈస్ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. హీఈస్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ రియల్ ఎస్టేట్ అన్నారు, కానీ ఐ థాట్ ఏదో రౌడీగా అట్లా ఉంటారు అనుకున్నాను. కానీ హీఈస్ వెరీ స్వీట్ ఎట్ హార్ట్. పొద్దున్న లొకేషన్కి వచ్చి ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ రాత్రి వరకు నైట్ షూట్ అయినా కూడా హిల్ బీ ఇన్ ద లొకేషన్ అండ్ అంత బాగా ఆర్టిస్టులు అందరినీ మంచిగా చూసుకున్నారు. అండ్ పేమెంట్ వైజ్ హీఈస్ ఆసమ్. నువ్వు ఏం కంగారు పడకమ్మా, మీ ఇంటికి తెచ్చిస్తామని. సచ్ ఎ నైస్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి డెఫినెట్గా అవసరం. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోరోవర్ మన డైరెక్టర్ గారు వంశీ గారు, హీఈస్ వెరీ స్ట్రిక్ట్ ఎట్ వర్క్ అనమాట. ఆయనతో వర్క్ చేయడం దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ యాజ్ యూజువల్, రఘు, ధనరాజ్, మేమంతా ఒక పోలీస్ స్టేషన్ సెటప్లో మా కాంబినేషన్ అంతా ఎవ్రీడే అంటే నవ్వుతూ సెట్స్లోనే ఇంకా చిత్రం సీను కానీ ఆయన క్రాక్ చేసిన జోక్స్ కానీ ఇట్స్ లైక్ టూ మచ్ ఫన్ ఉండేది లొకేషన్లో. సో అలా ఫన్నీగా షూటింగ్ చేసేసాం. బట్ మూవీ ఈజ్ రియల్లీ కమ్ అప్ రియల్లీ గుడ్. డెఫినెట్గా ఒక మంచి మూవీ అవుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్స్ ఆల్ ద టీమ్ ఆఫ్ రక్షక భటుడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి అందరూ అలాగే మొదలెడతారు, కానీ ఖచ్చితంగా ఈ సినిమాకి డైరెక్టర్ గారి గురించి మొదలెట్టాలి. ఇందాక జగన్ చెప్పినట్టు నేను కూడా డైరెక్టర్ గారికి అదే చెప్పాను. నేను రక్ష సినిమా చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఎవరు అంటే వంశీ. అంటే ఏ వంశీ అంటే వంశీ ఆకెళ్ళా. రక్ష డైరెక్టర్ అనగానే ఆఫీస్కి వెళ్ళాను. సీను గారు ఫోన్ చేస్తే
పక్కకి తీసుకొచ్చి ఒక 1.5 hour కథ చెప్పారు. కథలో నా భయం ఏంటంటే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది, అంటే అన్ని అద్భుతమైన క్యారెక్టర్లే. ఆ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు, ఎవరికి అది నువ్వే భయ్యా అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఇప్పటి వరకు ఒక 120 సినిమాలు చేశాను నేను. ఆ 120 సినిమాల్లో చేసినవన్నీ కామెడీయే. ఇది మాత్రం ఫస్ట్ టైం నన్ను నేను అంటే ఈ DVD ఒకటి మా ఇంట్లో ఎప్పుడు పెట్టుకొని ఇది కూడా నేను చేయగలను అన్నట్టు చేపించారు సార్. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత షూటింగ్లో 2-3 అవుతూ ఉంటుందండి రాత్రి. ఆయన అదే ఎనర్జీలో ఉంటారు, సీన్ కూడా అదే ఎనర్జీగా ఉంటుంది, కెమెరామెన్ ఎనర్జీగా ఉంటారు. వాళ్ళకి అదే కావాలి అనుకున్నప్పుడు నేను రగన్న చిత్రం సీన్ అన్న పక్కకి వెళ్ళి చాలాసార్లు తిట్టుకున్నాం సార్. ఐఎమ్ సారీ, ఇతను నిద్ర రాదా, ఇతను ఏమైనా ట్యాబ్లెట్ వేసుకుంటాడా నిద్ర రాకుండా. 24 hours అయిపోతే ఓకే, కానీ 36 hours కూడా వర్క్ చేయగలడు ఆయన. దాంతో మాకు డైరెక్టరే ఇంత ఇలా చేస్తున్నప్పుడు మనం డబ్బులు తీసుకుంటున్నాం, మన కోసమే కదా అని చెప్పి ఆ రోజు నుంచి మేము కూడా బుద్ధి తెచ్చుకొని చేస్తున్నాం. అంటే నిజంగా ఆయన జక్కన్న టైటిల్ ఈయన జూనియర్ రాజమౌళి గారు అని చెప్పొచ్చండి, కరెక్ట్గా పెట్టారు టైటిల్. అంత పర్టికులర్గా విరక్తి పుట్టేసి భయ ఇంతే వచ్చి నాకంటే లేదు ఇంకా ఇవ్వగలిపే 1 more అని తీసుకుంటుంటే కోపంలోంచి ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఎక్స్ప్రెషన్స్ వల్ల ఈరోజు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఆంజనేయ స్వామి డైలాగు చాలా గొప్పగా అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్స్. మా గురురాజ్ అన్నయ్య నిజంగా ఇందాక జ్యోతి చెప్పింది, మేము సరదాగా కామెంట్ చేశాం, కానీ ఎంత మంచి వ్యక్తి అంటే నిజంగా నాలాంటి పర్సనాలిటీ ఉండవలసిన వాళ్ళు మాట్లాడాల్సిన మాట్లాడిని ఆయన మాట్లాడుతుంటాడు లొకేషన్లో. అన్న తింటావా, షార్ట్కి వెళ్తున్నా, తినిపో అన్న ప్రాబ్లం లేదని ఆయనే పొట్టిసని మర్చిపోతుంటాడు ఒక్కోసారి. పర్లేదన్న ఒక 5-6 లక్షలు ఎక్కువైతాయి, నేను ఇక్కడ ఆగిపోతాను జోక్ చేస్తే, అంతే కదా ఏముంది మనం తినడం కోసమే బతికాం, మీకేం కావాలంటే అది తెప్పిస్తా అన్నవాడు. అంత మంచివాడు. రాక్షక భటుడు, రాక్షస భటుడు మా దర్శకుడు. నిజంగా రోజు ధనరాజ్ చెప్పినట్టు లొకేషన్లో ఏంట్రా స్వామి ఇది టైటిల్ ఇది పెట్టాడు, ఈయన వేరేలా చేస్తున్నాడు ఏంటని అడిగేవాడిని. అది కానీ బా ఏం చేస్తావు అన్నాడు. నిన్న రాత్రి ఫోన్ చేశాడు డబ్బింగ్ చెప్తూ చూసి, బా వేరే లెక్కలో ఉందిరా అన్నాడు. ఆయన సినిమా చేసేటప్పుడు రాక్షస భటుడే, ఈరోజు డబ్బింగ్కి కూడా మాకు రాక్షస భటుడే, ప్రెస్ మీట్కి కూడా రాక్షస భటుడే అయిపోయాడు. ఎనీవిచ్ అండి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వంశీ గారు, గురురాజ్ గారు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రక్షక భటుడు. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీ పేషెన్స్ని టెస్ట్ చేయబోతున్నాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ గారు, సార్తోని జక్కన చేశాను, మళ్ళీ ఈరోజు ఇది. డెఫినెట్లీ నాకు జక్కన్లో నమ్మి 3 రోజుల కోసం పిలిచి 15 రోజులు చేసి, ఇక్కడ 15 రోజులకు పిలిచి 29 రోజులు చేసి, చాలా చాలా సింపుల్, no tantrum, no director laga, attitude, very simple, down to earth human being. So I'm so happy I got to work with him, I got to learn so much from him. So I want to thank him especially for being so nice to all of us. And tarvata I want to thank producer garu, Gururaj garu. You all know what happened last year end, demonetization came and we all were in a shock, because we thought this movie will not take off and everybody lost hope, including me. I was not sure where this movie is going to go, and we all were like really nervous, sad, because we were like, we shot for like 20-30% of the film and we didn't know what will happen now. So at that point of time when we actually lost hope this will start or not, that time 1 month break tarvata Gururaj garu came back with better cast and crew, to my surprise. And I mean everyone was so positive, like we had like double positivity, and we all worked so hard after the demonetization break that I think that really helped our film, and I think that energy you can see that in the movie. సినిమా April 7th రిలీజ్ చేయబోతున్నాం సార్. 7th చేయడానికి డే అండ్ నైట్ కష్టపడి సినిమాని రెడీ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా 7th రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సినిమా చాలా బాగా ప్రామిసింగ్గా వచ్చిందండి. నా రక్ష జక్కన్న సినిమాల కంటే
బెస్ట్ సినిమా నా కెరియర్లో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఇంతవరకు చేసిన అన్ని సినిమాల కంటే ఎక్కువగా అందరూ కలిసిపోయి ఇది ఒక ఫ్యామిలీ లాగా తయారైనటువంటి ఒక ప్రొడక్ట్ లాగా ఫీల్ అయ్యి అందరూ వచ్చి వాళ్ళ అవసరం లేకపోయినా ఆర్టిస్టులు సెట్కు రావడం, అవసరం లేకపోయినా ఎగ్జాంపుల్ చెప్తాను, మన ధనరాజ్ గారు కానీ రఘు గారు కానీ ఇంకొకరు కానీ ఆ రోజు వాళ్ళ కాల్ షీట్ వాళ్ళ డేట్ లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి కాసేపు కూర్చొని ఏం జరుగుతుందో ఈసీనా అని దానిలో ఇన్వాల్వ్ అవటం. అలానే డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ గారు ఆయన ఆ రోజు వేరే ఎపిసోడ్ జరుగుతూ ఉంటే ఆయన వచ్చి కూర్చొని ఆయన గైడెన్స్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు ఇది మన సినిమా అని ఫీల్ అయ్యి దీన్ని ముందుకు తీసుకొచ్చి సినిమాని ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేశారండి. సో అందరికీ మా ఎడిటర్గా, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అండ్ చీఫ్ టెక్నీషియన్స్, ఆల్ టెక్నీషియన్స్, అలానే ఆల్ ఆర్టిస్టులు, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను సారీ. సో ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు ఒక కుటుంబంలా కలిసిపోయి చేసిన సినిమా ఇది. ఇక ఈ కుటుంబానికి పెద్ద ఎవరంటే మా ప్రొడ్యూసర్ గురురాజ్ గారు. అయితే ఆయన పెద్దగానే అందరికంటే చిన్నపిల్లాడు ఆయన. ఎందుకంటే ఆయన చూడటానికి ఇందాక రామ్ జగన్ గారు అన్నట్టు భీకరంగా, ఒక జ్యోతి అన్నట్టు ఒక ఫెరోషియస్గా కనిపిస్తున్న మనిషి అయినా చాలా సాఫ్ట్ మెంటాలిటీ, చాలా గుడ్ పర్సన్. ఇలాంటి ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక రియల్ ఎస్టేట్ నుంచి ప్రొడ్యూసర్గా సినిమాలు చేయడానికి రావటం, మొదటి నుంచి నా ఫ్రెండ్ అవటం. సో ఆయన తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్ డెఫినెట్గా డ్యామ్ షూర్ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒక ప్రొడ్యూసర్గా ఆయన సక్సెస్ కావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకున్నాను సార్. నా సినిమా సక్సెస్ కావడం కంటే ముందు నేను కోరుకునే విషయం ఇది. సో ఇక ఇంకో విషయం ఏంటంటే థియేట్రికల్ ట్రైలర్ మీ అందరూ చూశారు. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే చూస్తే మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ఈ థియేట్రికల్ ట్రైలర్లో ఉన్న కిక్ ఇంతకంటే ఎక్కువ ఎనర్జీ, అన్ని ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయండి. ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్, స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఒక స్టైలిష్గా ఉండే ఒక ఫ్యాంటసిక్ ఫీల్ ఉన్నటువంటి ఒక సినిమా అండి. ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో ఎందుకున్నాడు, అసలు దీని వెనకాతలు ఉన్న విషయం ఏంటి, ఈ విషయాలను మాత్రం అతను ఎవరు, ఆయన ఎవరు అన్నది మాత్రం మేము కొంచెం హైడ్ చేసి ఉంచాం సార్. ఇది చాలామంది చెప్పినట్టు బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్న క్వశ్చన్ లాంటి క్వశ్చన్ అనుకోవచ్చు. అలా ఫీల్ అయితే చాలా హ్యాపీ అండి. ఇక ఈ సినిమాకి, ప్రతి సినిమాకి కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి మధ్యలోనే సినిమాలు జరుగుతుంటాయి. ఈ సినిమాలో నేను ఫేస్ చేసిన ప్రత్యేకత ఏంటి అంటే, నేను ఫీల్ అయింది మనకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లము సినిమాని ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా బెటర్గా రావడానికి దోహదపడతా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రిచర్ చెప్పినట్టు డిమానిటైజేషన్ వచ్చిన ఆ సిచ్యుయేషన్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ గ్యాప్ ఒక 15 days to 20 days మేము గ్యాప్ తీసుకోవటం వల్ల షెడ్యూల్ని మాకు వచ్చిన విషయం ఏంటంటే ఆర్టిస్టుల డెవలప్మెంట్, ఈ ఆర్టిస్ట్ కంటే ఇంకా బెటర్ ఆర్టిస్ట్కి వెళ్దామన్న ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చి సినిమాకి ఈరోజు ఒక పెద్ద సినిమాలా మారటానికి కారణమైంది ఆ 15 రోజులు సార్. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన మంచి కోసం జరుగుతున్నాయి ఈ సినిమా కోసం. సో డెఫినెట్గా మేము పడే కష్టం వృధాగా పోదు. డెఫినెట్గా ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి స్థాయి సినిమాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను సార్. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీ అందరూ ఫీల్ అవుతారు. ఫైనల్గా ఇంత మంచి సినిమాని తయారు చేయడానికి నా ఒక్కటి ఎనర్జీ సరిపోదు. అందరూ చెప్పారు నేను రాక్షసుడిని 24 గంటలు 36 గంటలు కష్టపడతానని. నా ఒక్కడి వల్ల ఏది జరగదు సార్. నేను కష్టపడినా, నేను కష్టపెట్టినా, కష్టపడటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు గ్రేట్, నేను కాదు గ్రేట్. సో ఇదంతా టీం వర్క్ కాబట్టి అందరం కలిసి ఒక ప్రోడక్ట్ని రెడీ చేసాం. డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా ఉంటుంది సినిమా. April 7th రాబోతున్నాం సార్. సో ఈ సందర్భంగా రక్షక భటుడు సినిమాకి బీభత్సమైన ఓపెనింగ్స్తో ఒక హై రేంజ్లో సినిమా మూవ్ అయి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రక్షక భటుడికి ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. గురురాజ్
తను మాట్లాడుతుంటే వెనకాల తింటే ఎంత స్వచ్ఛంగా ఉందా మాట్లాడేది. ఎందుకంటే తన పర్సనాలిటీ చూస్తే ఉప్పుగూడలోను పహిల్వాన్లో ఉంటాడు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. నాతో యాక్ట్ చేశాడు. ఫ్యాషను, సినిమా అంటే ఫ్యాషను. అలాగే తను ఇంకొక ఫ్యాషన్ ఉన్న వ్యక్తి వంశీ, తను దొరకడం ఉన్నది అదృష్టం. నాకు ముచ్చటేసింది. ఎందుకంటే సినిమా కంప్లీట్ అయిపోయాక ఎడమొహం పెడమొహంగా ఉంటారు చాలా మటుకి. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఇద్దరు కలిసి ఇంచక్క నవ్వుకుంటే ఇలా మాట్లాడుతుంటే ఎంతకన్నా ఏం కావాలి సినిమాకి. వీళ్ళిద్దరు చేతుల మించికి ఇంకా మంచి సినిమాలు రావాలని, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా ఎక్కువ నేనే కోరుకుంటున్నాను. నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఇద్దరు. నాకు పైగా గురురాజు నేనంటే ప్రాణం అతనికి. లాస్ట్ 10 days నుంచి ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే ఎక్కడున్నామంటే ప్రసాద్ ల్యాబ్ తప్పేంతవరకు ఈ 10 రోజుల నుంచి వేరే చదవట్లేదు. దాని బట్టి అర్థమైంది రిలీజు దీంట్లో ఉన్నాడని. నీ గురించి మా జగన్ కూడా చెప్పాడు ఇందాక. రక్ష సినిమా నేను చూడలేదు, వెరీ సారీ. నేను డెఫినెట్గా చూస్తాను. ఒక గొప్ప టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయటం అన్నది మా గురురాజు అదృష్టం కూడా. తను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు, రియల్ ఎస్టేట్లో హీరో అయ్యాడు. ఈ సినిమా హిట్ ఇక్కడ కూడా హీరో అవ్వాలని. ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ధనరాజ్ కానీ, మా రఘు కానీ, మా జ్యోతి కానీ, నా క్లాస్మేట్, నా క్లోజ్ ఫ్రెండ్. జ్యోతి కూడా నా క్లాస్మేట్, తప్పే ఉంది దాంట్లో. అందరికీ వీళ్ళందరికీ సక్సెస్ రావాలని, ఈ సినిమా చాలా పెద్ద అవ్వాలని, పెద్ద హిట్ అవ్వాలని, 7వ తారీఖున నాకు ఆ గుడ్ న్యూస్ వినిపిస్తారని వీళ్ళంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్నీషియన్ అందరికీ, ఫైట్ మాస్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ గురించి చాలా బాగుంది సార్. వర్క్ ఎక్సలెంట్గా ఉంది వర్క్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.